హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో వేవార్డ్ లిమిటెడ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే నెట్ఫ్లిక్స్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 45 to 50 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు భయ్య, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే టాల్ పైన్స్ అనే ఒక స్మాల్ టౌన్లో సెట్ అయిన థ్రిల్లర్ ఇది. ఈ టౌన్లో టాల్ పైన్స్ అకాడమీ అనే ఒక స్కూల్ అయితే ఉంటుంది. అవుట్వర్డ్గా ట్రబుల్ టీన్స్ని చేంజ్ చేయడానికి అని చెప్పేసి అయితే చూపిస్తారు, కానీ ఇన్సైడ్ చాలా డార్క్ సీక్రెట్స్ అయితే ఉంటాయి. అదే టైంలో పోలీస్ ఆఫీసర్ అలెక్స్ తన ప్రెగ్నెంట్ వైఫ్ అయిన లారాని తీసుకుని ఈ టౌన్ కి అయితే రావడం జరుగుద్ది. ఇది అలా పక్కన పెడితే ఇద్దరు టీనేజ్ గర్ల్స్ అయితే ఉంటారు భయ్య, లైలా అండ్ అబీ. వీళ్ళిద్దరూ కూడా ఆ అకాడమీలో ఉన్న టెరిఫైయింగ్ ట్రూత్ ని ఎక్స్పోజ్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. అసలు ఆ అకాడమీ వెనక ఉన్న డార్క్ సీక్రెట్స్ ఏంటి, అలెక్స్ పోలీస్ ఆఫీసర్ గా ఏం చేశాడు, ఈ ఇద్దరు టీనేజర్స్ కూడా ఏం చేశారు అన్నది మీరు ఈ సిరీస్ లో చూడడం జరుగుద్ది. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ ఐనో తెలుగు డబ్బిడ్ మూవీస్ చాలానే వచ్చేసాయి ఆన్లైన్ లోకి, నేను ఇంకా రివ్యూ పెట్టలేదు ఎందుకంటే చాలా కంటెంట్ అయితే ఉండిపోయింది. సో లేట్ అయినా సరే కానీ పెడతాను. మీరు నేనేమన్నా మిస్ అయ్యి ఉంటే కనుక కింద కామెంట్స్ లో అడగండి, అవి కూడా నేను చూసి త్వరగా పెట్టడానికి అయితే ప్రయత్నిస్తాను. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చా, పక్కా ఫాలో కొట్టండి భయ్య, మర్చిపోద్దు. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాట్ ఫర్ ఆల్ అని చెప్తాను భయ్య. నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. ప్రెమైజ్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంది, కానీ వెళ్ళి కొలిది సిరీస్ నాకు అంత నచ్చలేదు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే టానీ కల్లెట్ యాక్టింగ్ అదిరిపోయింది భయ్య, పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. త్రూఅవుట్ ద సిరీస్ మిమ్మల్ని హుక్ చేస్తుంది అనమాట. అండ్ ఇద్దరు టీనేజ్ గర్ల్స్ ఉంటారు, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా బాగా ఎంగేజింగ్ ఉంటుంది. అంటే స్మాల్ టౌన్ మిస్టరీస్ అనేసరికి మనకి చాలా ఫేవరెట్ షోస్ అనమాట. ఇలాంటివన్నీ కూడా ఆ వైబ్ ని అయితే క్రియేట్ చేస్తారు. సూపర్ హాంటింగ్ గా ఫీల్ అయితే క్రియేట్ అవుతుంది. మీకు ఎమోషనల్ ట్రామా ఉంటుంది, మైండ్ కంట్రోల్ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు ఫ్రెష్ గా ఉంటుంది. అంటే సోషల్ ఇష్యూస్ కూడా టచ్ చేస్తారు అక్కడక్కడ, అది కూడా కొంచెం థాట్ ప్రొవోకింగ్ అనిపిస్తుంది అనమాట. విజువల్లీ టెక్నికల్లీ ఆ సెటప్ కి సెట్టింగ్ కి అయితే చాలా ఎంగేజింగ్ గా ప్రెజెంట్ చేస్తారు సిరీస్ అనేది. టాప్ నాచ్ అయితే ఉంది భయ్య. అండ్ ఫస్ట్ హాఫ్ సస్పెన్స్ బిల్డప్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ లో క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కానీ స్టోరీ సెటప్ కానీ చాలా స్ట్రాంగ్ కనెక్షన్ అయితే ఇస్తారు, అది నాకు చాలా బాగా నచ్చింది. సీరియస్ థీమ్స్ ని చాలా రా అండ్ హానెస్ట్ గా ట్యాకిల్ చేస్తారు. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టోరీ పేసింగ్ భయ్య అస్సలు వర్కౌట్ అవ్వదు. 8 ఎపిసోడ్స్ అనవసరం అనిపించింది. అండ్ ఇది లిమిటెడ్ సిరీస్ కూడా, వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయాల్సినంత చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఆ పేసింగ్ అన్నది అన్ఈవెన్ గా ఉంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇందులో అదే ప్రాబ్లం. చాలా ఎపిసోడ్స్ అయితే డ్రాగ్ చేస్తారు, మీ పేషెన్స్ ని అయితే ఖచ్చితంగా టెస్ట్ చేస్తారు. అండ్ ఎండింగ్ కూడా క్లియర్ గా రెజల్యూషన్ ఇవ్వకపోవడం అయితే నాకు చాలా చిరాకు తెప్పించింది. లిమిటెడ్ సిరీస్ అని చూస్తాం మనం, ఆబ్వియస్లీ లిమిటెడ్ సిరీస్ అంటే దీనికంటూ సీజన్ 2 లాంటి కంటిన్యూషన్లు ఉండవు. వాళ్ళు ఎన్నైతే ఎపిసోడ్స్ తీసారో దాంతో రెజల్యూషన్ ఇచ్చారు వాళ్ళ క్లైమాక్స్ కి. బట్ ఇందులో ఆ ఎండింగ్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు, క్లియర్ రెజల్యూషన్ ఉండదు. అండ్ చాలా డౌట్స్ అయితే మీకు క్రియేట్ అవుతాయి, వాటికి అసలు ఆన్సర్స్ కూడా ఇవ్వరు భయ్యా. చాలా క్వశ్చన్స్ అయితే రేజ్ అయిపోతాయి. నాకు తెలిసి ఇది వీళ్ళ సీజన్ 2 ప్లాన్ లో ఖచ్చితంగా ఉండే ఉంటారు. లిమిటెడ్ సిరీస్ అన్నారు కానీ చాలా డౌట్స్ అయితే ఉండిపోయాయి, దేనికి ఆన్సర్స్ అవ్వలేదు. నాకు అది చాలా ఇరిటేషన్ తెప్పించింది. అండ్ టోనల్ షిఫ్ట్స్ కూడా అసలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. థ్రిల్లర్ మూడ్ నుంచి సడన్ గా సోషల్ కామెంటరీ అంటారు, తర్వాత సొసైటీ ఇష్యూస్ తీసుకొస్తారు, జెండర్ కమ్యూనిటీ గురించి మాట్లాడతారు, ఇలా సడన్ జంప్స్ అయితే జరుగుతూ ఉంటాయి అనమాట. అది అసలు వర్కౌట్ అవ్వదు. పైగా హెవీ థీమ్స్ ఉంటాయి. లైట్ థ్రిల్లర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు, కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. హెవీ థీమ్స్ నే ట్యాకిల్ చేస్తారు, డార్క్ సెటప్స్ ఇవన్నీ కూడా, అవన్నీ కూడా కొంచెం ఇబ్బంది పెట్టే విధంగానే ఉంటుంది. మొత్తం సిరీస్ అంతా కూడా డ్రామా థ్రిల్లర్ భయ్య, కొంచెం సైకలాజికల్ గా అండ్ క్యారెక్టర్ డ్రివెన్ టైప్ అయితే నడుస్తూ ఉంటుంది. సో దాని పరంగా ఆ డ్రామా చూడగలం అనుకుంటే ట్రై చేయండి. చెప్తున్నా, క్లియర్ ఆన్సర్స్ అయితే ఇవ్వరు మీకు. అండ్ ఎండింగ్ రెజల్యూషన్ కూడా ప్రాబ్లమేటిక్ గానే అనిపిస్తుంది. మరి 8 ఎపిసోడ్స్ చూడాలంటే కష్టం భయ్య. ఫస్ట్ నాకైతే 3-4 ఎపిసోడ్స్ బాగానే అనిపించాయి, తర్వాత అలా సిరీస్ లెట్ డౌన్ అవుతూనే వచ్చింది. ఇంకా క్లైమాక్స్ అయితే మరీ చిరాకు తెప్పించారు నాకు, అందుకే అంతగా సిరీస్ వర్కౌట్ అవ్వలేదు. మీరు చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. అది కూడా డ్రామా థ్రిల్లర్స్, స్మాల్ టౌన్ మిస్టరీ, అది సోషల్ కమ్యూనిటీస్ కి టై అప్ అయి ఉన్న డ్రామా మిస్టరీ చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్తాను. నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఫ్యామిలీతో కూడా నాట్ రికమెండెడ్. ఇంటిమేషన్ సీన్స్ ఉంటాయి, కిస్సింగ్ సీన్స్ ఉంటాయి, న్యూడిటీ కూడా ఉంది. సో ఫ్యామిలీతో చూడొద్దు. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, లవ్ యూ ఆల్, బాయ్.